జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు మరియు శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శని మొదటి స్థానంలో ఉన్నారు మరియు ఏలినాటి శని ఉన్నది. రెండవ స్థానంలో రాహు ఉన్నారు. కుటుంబ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మూడవ వ్యక్తి మూలంగా కుటుంబ వ్యక్తులతో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇక్కడ సప్తమ స్థానంలో సూర్యుడు ఉన్నారు. 16వ తారీఖు నుంచి సూర్యుడు అష్టమ స్థానంలోకి వెళ్ళబోతున్నారు. బుధుడు కూడా 23వ తారీఖు నుంచి సింహరాశి నుంచి కన్యా రాశికి వెళ్ళబోతున్నారు. అష్టమ స్థానంలో సూర్యుడు, బుధుడు, కేతువు ఉండబోతున్నారు. కాబట్టి కొంచెం హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా మాత్రం 23వ తారీఖు నుంచి పెట్టుబడిని తగ్గించుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కన్యా రాశిలో శుక్రుడు నీచబడతారు. 18వ తారీఖు నుంచి శుక్రుడు తులారాశికి వెళ్ళటం మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. అనుకోని వ్యక్తి మూలంగా మీకు బిజినెస్ పరంగా మీకు మనీ అనేది రావటం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. దశమ స్థానాధిపతి అయిన కుజుడు మీకు మిథున రాశిలో ఉన్నారు. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండదు. ముఖ్యంగా కెరియర్ పరంగా గ్రోత్ అంటూ ఉంటుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.